ప్రైజ్లో హలో అన్న వందనాలన్న. వందనాలన్నా. వందనాలన్న. ఓకే ఓకే, లైన్లోనే అన్నా. థ్యాంక్ యూ అన్న. ఓకే, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మరి ఇది రెండోసారి మీరు జరిగిస్తున్నటువంటి పరిచర్యలో వాక్య పరిచర్యను చేయటానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఇది రెండోసారి, అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి దైవ సేవకులకు జాంపలన్న గారికి, అలాగనే సహోదరుడు సునీల్ గారికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఎవరైతే కాన్ఫరెన్స్ లో ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో మరి మనం వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, స్తోత్ర వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నాం. జీవం కలిగిన నీ మాటలు మేము వినాలని, దేవా నీ మాటల చేత ఆదరించబడాలని, నీ మాటల చేత పురికొల్పబడాలని, నీ మాటల జీవం అన్నది కనుక వాటిని పొందుకోవాలని మేమందరం కూడా ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో మీ సన్నిధిలో కనిపెడుతున్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామమందు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు ఈరోజు మన వాక్య భాగం పేరు ఏంటి అని అంటే కాపరి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము. సమూహములను చూసి వారు కాపురులైన ఆయన జన సమూహములను చూసి వారు కాపరులైన గొర్రెల వలె విసికి చెదరినందున వారి మీద కనికరము పడి. చాలా. ఓకే, దేవుడి వాక్య భాగం దీవించిన గాక. మనం గమనించినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది సోకటం వలన, దాని ద్వారా లాక్డౌన్ అనేది, తర్వాత ఇప్పుడు అన్లాక్ అనేది, వీటన్నిటి మధ్యలో దేవుని యొక్క ప్రజలైనటువంటి మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఎలా ఉన్నాము అని అంటే, ఈ వచనం మనం చదివిన వచనంలో లాగా ఉన్నాం. ఎలా ఉన్నామంటే, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున అనే మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే కాపరి లేని గొర్రెల వలె. ఎస్, నిజమే. ఎందుకంటే మనకు ఈ కరోనా వైరస్ కానీ, లాక్డౌన్ కానీ రాకమునుపు మనం ఒక సంఘంలో ఉంటున్నాం. సంఘానికి కాపరిగా ఒక వ్యక్తి ఉంటారు, సేవకులు. వాళ్ళు చేస్తూ మనల్ని నడిపిస్తూ, దేవుని యొక్క భక్తిలో, భయములో మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. అయితే ఈ లాక్డౌన్ వల్ల మన పరిస్థితులు ఎలాగో అయిపోయినాయంటే, ప్రతి విశ్వాస యొక్క పరిస్థితి కాపరి లేని గొర్రెల వలె మనం ఉన్నాం. చాలా మంది దాదాపుగా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో అందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయినారు. మందిరాలు లేక, మందిరాలు తెరవబడక, ఆరాధనలు లేక, ప్రార్థన లేక, వాక్యం లేక. సో ఎవరంతకు వాళ్ళు వ్యక్తిగతంగా కూడా వారు నిలబడలేక ప్రభువులో పడిపోయిన వారు కూడా ఎంతో మంది ఉంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ పరిస్థితులను బట్టే మరి ఇప్పటికి కూడా మందిరాన్ని తెరవలేని పరిస్థితులు ఉన్నాయి కనుకనే అన్న జాన్పాలన్న గారు, అలాగనే సహోదరుడు సునీలు, వీళ్ళు కలిసి ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని, అలాగనే ఆరాధనను, ప్రార్థనను, పాటలను జరిగిస్తున్నారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎలా ఉన్నామంటే, కాపరి లేని గొర్రెల వలె కొంచెం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనలో, నేను ఊరికి చెప్తాను, ఇవి మాత్రం చదవద్దండి ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. పాత నిబంధనలో యెహోవా దేవుడే కాపరి అని దేవుడు సెలవిచ్చున్నాడు. సో ఈ లోక సంబంధమైన కాపర్లు బహుశా కొంచెం దగ్గరికి రాలేక, కాపాడలేక ఆ నశించిపోతున్న గొర్రెల వైపు, లేకుంటే అవసరమతులో ఉన్నటువంటి గొర్రెలకు సహాయం చేసే విధంగా, బలపరిచే విధంగా ఈ లోకములో దేవుడు అనుగ్రహించిన, సంఘానికి అనుగ్రహించిన కాపరిగా ఉన్నటువంటి వ్యక్తులు, పాస్టర్స్, దేవుని సేవకులు ఒకవేళ అందుబాటులో లేకపోయి ఉండొచ్చునేమో, కానీ
దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడే కాపరి అని దేవుడు సెలవిచ్చాడు, నేనే కాపరిగా ఉంటాను అని. అదేవిధంగా పాత నిబంధనలు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో దావీదు భక్తులు కూడా, పాత నిబంధన భక్తులు కూడా యెహోవా నా కాపరి అని వాళ్ళు కూడా చెప్పారు. సో ఆ విధంగా మనకు పాత నిబంధనలో కాపరి ఉన్నారు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు ఇంకొక రూపంలో మనకు కాపరిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు, కాపరిగా ఉండాలని ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేని విషయంలో కూడా చింతించాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ, లేకుంటే చెదిరిపోయే పరిస్థితులు కానీ మనకు రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడే మనకు కాపరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్నటువంటి మీరు మరి మందిరాలు తెరవబడలేదని ఎవరు చింతించొద్దండి, ఎవరు బాధపడవద్దు, ఎవరు భయపడను వద్దు. ఎందుకంటే దేవుడు మనకు కాపరి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు కాపరి అయినప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని ఆదుకుంటాడు, ఆయన మనకు ఏం చేస్తాడు అనే సంగతులను, కాపరిగా దేవుడు మనకి ఏం చేస్తాడు అనే సంగతులను సాధ్యమైనంత వరకు ఒక 7 విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది ఎవరైనా రాసుకునే వాళ్ళంటే, మొదటిది వచ్చేసి మన దేవుడు ఎలాంటి వాడంటే మంచి కాపరి. బైబిల్లో మనకందరికి తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదవమా. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. సరే, ఒకవేళ మీకు లేట్ అవుతుంది అంటే నేను కూడా చదువుతాను. ఒకవేళ మీకు లేట్ అవుతుందంటే చదవండి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలా చాలా ప్రైజ్ లార్డ్. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. అది మన దేవుడు ఎలాంటి వాడంటే ఈజ్ గుడ్ షెపర్డ్. మనకు మంచి కాపరి, మనకు మంచి కాపరి. మంచి కాపరిగా దేవుడు మనకి ఏం చేస్తాడు? మంచి కాపరిగా దేవుడు మనకి ఏం చేస్తాడు? ఆయన కాపరి. మరి కాపరి అయినప్పుడు ఆయన మంచి కాపరి అనే ఒక టైటిల్ ఆయనకు ఉంది, పేరుంది. ఆ మంచి కాపరి ఆయన ఏం చేస్తాడు అంటే మనకందరికీ తెలిసిన సంగతి ఏంటంటే, మన కొరకు ప్రాణం పెడతాడు. ఎందుకు ప్రాణం పెడతాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతి యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనంలో ఇలాగనే ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పింది. నేను ఆయనను మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదని వారితో చెప్పాను. చాలా బాగా. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. అంటే మనము మన పాపములోనే ఉండి చనిపోవలసిన వారం. కాబట్టి మనము మన పాపములో చనిపోయి నరకానికి పోకూడదు అని మంచి కాపరి అని టైటిల్ ధరించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు ఆయన చనించాడు. సో ఆయన మంచి కాపరి అంటే ఏం చేశాడంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎందుకు ప్రాణం పెట్టాడంటే, తన గొర్రెలు అంటే మనమే, మన కొరకు మనం పాపంలో పడిపోకూడదని, మనం పాపంలో నశించుకోకూడదని, మనం పాపంలో చనిపోకూడదని, మనం పాపంలో నరకానికి వెళ్ళకూడదు అని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. సో మొట్టమొదటిగా 1వ పాయింట్ ఏంటంటే, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంటే, ఆయన మంచి కాపరి. మంచి కాపరిగా మనల్ని పాపములో పడిపోకుండా, లేకుంటే పాపములో మనం చనిపోకుండా మన కొరకు చనిపోయినాడు. కాబట్టి మనం ఇప్పుడు ఒకవేళ ఈ లోక సంబంధమైన కాపరి సేవకులు ఒకవేళ దూరంగా ఉన్నా మనం పాపములో పడవలసిన అవసరము లేదు, అక్కరనూ లేదు.
ఇంకోటి ఏంటంటే దేవుడే మన కొరకు చనిపోయాడు కాబట్టి ఇక పాపం మనకు అంటారు. 1 యోహాను పత్రికలో ఉంటుంది కదా, ఏమంటారు? దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడు అని. ఇంకో మాట ఏమంటాడంటే పాపము చేయనేరడు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనకి కాపరి అయ్యాడు అని అంటే ఆయన మంచి కాపరిగా మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక మరలా మనము పాపంలో నశించిపోవడానికి కానీ, చనిపోవడానికి కానీ, పాపంలో పడిపోవడానికి కానీ అవకాశం లేకుండానే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేశాడు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. సో మొదటిగా మంచి కాపరిగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. రెండవది మన ప్రభు ఎలాంటి వాడంటే హీ ఈజ్ ఏ గ్రేట్ షెపర్డ్. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. మీకు లేట్ అవుట్ అయ్యేటట్టు ఉంది, నేనే చదువుతాను. గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు కర్తను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చెయ్యుటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. చాలా ప్రైజ్ లార్డ్. సో రెండవదిగా మన ప్రభు ఎలాంటి వాడు అంటే గొప్ప కాపరి, గొర్రెల గొప్ప కాపరి. గొప్ప కాపరిగా యేసుక్రీస్తు ప్రభు మనకేం చేస్తాడు? గొప్ప కాపరిగా ఆయన డ్యూటీ ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైన కాపరులు సేవకులు ఒకవేళ దూరంగా ఉన్న లాక్డౌన్, అన్లాక్ ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప కాపరి అయిన వాడు మనకేం చేస్తాడు అని అంటే 20వ వచనంలో అన్నాడు ఆయన గొప్ప కాపరి అని రాయబడింది. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన ఏం చేస్తాడంటే 21వ వచనంలో రాయబడింది. ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, అది దేవుని చిత్తాన్ని గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనలో దేవుని చిత్తాన్ని, దేవునికి అనుకూలమైన దానిని జరిగించేవాడట. అంతేకాకుండా ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారంగా చేటుకు మిమ్మును సిద్ధపరచునుగాక అంటున్నాడు. కాబట్టి మనం ఈ లోక సంబంధమైన ఇందాక నేను చెప్పినట్లుగా సేవకులు, పాస్టర్స్, కాపర్లు ఒకవేళ మనకు దగ్గరగా లేకపోయినా మనకు గొప్ప కాపరి అయినటువంటి యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే మన చేత లేకుంటే మనలో మంచి కార్యాలను, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది మోసమో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏది జరిగించాలో, ఏది చేయకూడదో, ఏది దేవుడి చిత్తమో అని వాటిని మాత్రమే మనకు తెలియచేసి వాటిని మాత్రమే మనలో జరిగించటానికి దేవుడు గొప్ప కాపరిగా మనకున్నాడు. ఆమేన్. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ గొప్ప కాపరి ప్రతి విశ్వాసికి ఇలాగున కాపాడతాడు. ప్రతి విశ్వాసిని, నువ్వు ఎంత గొప్ప విశ్వాసికి, ఎంత తక్కువ విశ్వాసి, నువ్వు ఇప్పుడే నమ్ముకున్నావు అన్నట్టు తేడా లేవు. కానీ ఈ గొప్ప కాపరి ఎలాంటి వాడు అనంటే తన చిత్తాన్ని అంతటినీ మన ద్వారాను మనలోను జరిగించుకునేవాడు, జరిగించడానికి మనల్ని స్థిరపరిచేటువంటి వాడు అన్నమాట. సో అందువల్ల మనం ఏదో అంటే ఒకవేళ సేవకులు లేరు కాబట్టి, లేకపోతే మేము మందిరానికి వెళ్ళలేకపోయినాం కాబట్టి ఏమైపోతామో అని అనుకోవాల్సిన అవసరము, భయము మనకు అక్కర్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. కొరింథీయులు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక, పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఒక నిమిషము. కొరింథీయులు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేము సమృద్ధులం కాదు, మా
మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఎస్, పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ మా వలన ఏదైనా అయినట్లుగా, అంటే సేవకులు ఉంటేనే వాళ్ళ మందిరానికి వస్తేనే, మందిరం తెరవబడితేనే అని అనుకోవాల్సిన అవసరం లేదు అని పౌలు గారు ఏమంటున్నారంటే ఇక్కడ మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము అని కాదు. మరి సేవకులు వచ్చి ఏదైనా చెప్పారు, ఏదైనా చేశారు, వారు ఏదైనా సామర్థ్యం కలిగి ఉన్నారు, వారు ఏదైనా మంచి ఏదో చెడేదో మనకు బోధించారు అని అంటే అది దేవుని వలననే. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సేవకులు చెప్పినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏ విధంగా చెప్తారంటే దేవుణ్ణే సామర్థ్యంగా కలిగి దేవుని మాటల్ని చెబుతారు. కాబట్టి అటువంటి మాటలు దేవుడి సేవకుడిలో నుంచి వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడే మనకు సామర్థ్యం ఇచ్చేవాడు. ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో దేవుడే సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. తన యొక్క చిత్తాన్ని జరిగించుకోవటానికి సామర్థ్యాన్ని ఇచ్చేది దేవుడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్ఛించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే అన్న మాట మనం చదువుతున్నాం. కాబట్టి మనం ఇష్టపడడానికి, నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అనడానికి కానీ, మనలో కార్యం జరగటానికి కానీ, దేవుని యొక్క దయా సంకల్పం మనలో నెరవేరాలి అన్నా కూడా అవన్నీ జరిగించేవాడు దేవుడే అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అవన్నీ జరిగించేటువంటి దేవుడు మనకు గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే గొప్ప కాపరి. అంటే ఆయనే తన సామర్థ్యాన్ని బట్టి, తన చిత్తాన్ని, తన దయా సంకల్పం నెరవేరుటకై మనలో ప్రతి ఒక్కరిలో, ప్రతి విశ్వాసులో కార్యసిద్ధి కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి ఆ గొప్ప కాపరి అన్నప్పుడు ఆయన చేసే పనులన్నీ, ఒక గొప్ప కాపరిగా ఆయన డ్యూటీ, దేవుని యొక్క పని ఇది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఏముంటుందంటే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. సో పౌలు గారు ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేసేది అంటున్నాడు. నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేసేది దేవుడే. క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతున్నాను కానీ జరిగించేది దేవుడే అని పౌలు గారు అక్కడ ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము గొప్ప కాపరి అయిన దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఇందాక మనం విన్నవన్నీ ఆయన మనలో, మన ద్వారాను జరిగించుకునేవాడు. కాబట్టి మనము ఇక దేని విషయంలో భయపడవలసిన అవసరము లేదు. అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క చిత్తము జరగటానికి మనము అంగీకరించాలి, అంతే. యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో, మత్తయి సువార్త 26:39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోము, అయినను నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్ర ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. చాలు అమ్మ. అది ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో అన్ని జరిగించే గొప్ప కాపరి మనకు ఉన్నాడు. కాబట్టి మనం అనాల్సిన మాట ఇది, మనం ప్రార్థించాల్సిన సంగతి ఇది ఏంటంటే, తండ్రి నీ చిత్తమే జరగాలి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరగాలి అని మనం ప్రభువును అడగాలి. అంతేకాకుండా 34వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుద ముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన సంగతి ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము, నాకు పానము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆకలి తీరడం అనేది ఎట్లా జరుగుతుందంటే, ఆయన నాకు ఆకలి, అన్నము కంటే ఎక్కువైంది, విలువైంది ఏంటంటే
నన్ను పంపిన నా తండ్రి యొక్క చిత్తం చేయటమే. అది ప్రతి విశ్వాసి మనకు గొప్ప కాపరి ఉన్నాడు కాబట్టి ఆయనలో తన చిత్తం, ఆయన గొప్ప కాపరిగా మనలో తన చిత్తానంతటి జరిగిస్తాడు కాబట్టి మనం ఏమన్నానంటే దేవుని చిత్తమే జరగాలి అని మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా యోహాను సువార్త 6:39 అంటాడు, 6వ అధ్యాయం 39వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి వచనాలు అన్నింటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి సంగతి ఏంటంటే నీ చిత్తమే జరగాల, నీ చిత్తమే జరగాల. అది ఎందుకంటే మనకు ఎవరున్నారు? గొప్ప కాపరి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. ఇప్పుడు గొప్ప కాపరిగా తన చిత్తాన్ని మనలో మన ద్వారా జరిగించుకునేవాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందువల్ల మనం చేయవలసిన పని ఏంటంటే ఇందులో దేవా నీ చిత్తమే జరిగించు, గొప్ప కాపరి అయిన యేసయ్య నీ చిత్తాన్ని నా జీవితంలో మాలో జరిగించు అని మనము అడగాలి. ఇక మూడవది, టైం అవుతుంది కాబట్టి మూడవ సంగతి ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఎక్స్పీరియన్స్ షెపర్డ్ అంటారు. అంటే అనుభవం కలిగినటువంటి కాపరి. అనుభవం కలిగినటువంటి కాపరి అంటే మన ప్రభు. ఇప్పుడు నేనున్నానండి, మీకు అర్థమవుతుంది లేదో, అర్థం కావడానికి చిన్న ఇన్స్టలేషన్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఒక్కనే, కానీ నా బాధ్యత ఎలా ఉందంటే ఒక పక్కన ఒకరికేమో కుమారుని, కొడుకును, ఇంకొకరికేమో భర్తను, ఇంకొకరికేమో తండ్రిని, ఇంకొకరికేమో తమ్ముడిని, ఇంకొకరికేమో అన్న, బాబాయ్, ఇట్లా కదా. నేను ఒకనే, కానీ నా యొక్క సందర్భాన్ని బట్టి నా యొక్క పరిస్థితి లేకుంటే నా యొక్క టైటిల్ మారిపోతా ఉంది. అదేవిధంగానే దేవుడు కూడా ఆయన ఉన్న పరిస్థితులను బట్టి ఆయన టైటిల్ ఒకడే, దేవుడు ఒకడే, ఆయన టైటిల్ మారుతా ఉంది. అందుకని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అనుభవం కలిగినటువంటి కాపరిగా ఆయన మనకు కనబడతాడు. అనుభవం కలిగినటువంటి కాపరి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు నేను చదువుతున్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జన్మల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల అందును వాటిని మేపెదను. 14-15 వచనాలు కూడా ఉన్నాయి, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు లేకుంటే దేవుడు ఆయన ఏ విధంగా మనకు కనబడతాడంటే అనుభవం కలిగినటువంటి కాపరి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంట, మనం ఎక్కడైనా తప్పిపోతే మరలా తీసుకుని వస్తాడంట. అంతేకాకుండా మరలా ఏం చేస్తాడంటే పర్వతముల మీదను వాగుల యొద్దను ఎక్కడ నీళ్ళుండాయో ఎక్కడ ఏముండాయో అని అవన్నీ సకలమైన స్థలములలో తీసుకుని వెళ్ళి వాటిని మేపును. అంటే మనకు ఏది అక్కరో ఏది అవసరమో అవన్నీ మనకంటే ముందుగా వెళ్ళి తెలుసుకుని ఇదిగో పలానా చోట ఒక కాపరి ఏ విధంగా అయితే అనుభవం కలిగినటువంటి కాపరి, ఇదిగో పలానా చోటుకి పోతే నా గొర్రెలకు మంచి మేత ఉంటుంది, పలానా చోటుకి వెళ్తే నీళ్లు ఉంటాయి, పలానా చోటుకు వెళ్తే వాగు ఉంటుంది అని ఏ విధంగా చెప్పగలడో గ్రహించగలడో ఆ విధంగా దేవుడు మనకి ఇక్కడ ఎలాగున్నా ఉన్నాడు అని అంటే అనుభవం కలిగినటువంటి కాపరిగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి ఈ వచనాల్లో యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో మనం చూసినట్లయితే మన దేవుడు మనకు ఏ విధంగా ఉంటాడంటే అనుభవము కలిగినటువంటి కాపరిగా ఉన్నాడు. దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అదేవిధంగా సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను.
నాలుగవదిగా మనం గమనించినట్లయితే, నాలుగవదిగా మన దేవుడు ఎలాంటి వాడంటే జెంటిల్ షెపర్డ్, అంటే సాధువైన లేకుంటే సున్నితమైన లేకుంటే మృదువైన కాపరి. మన దేవుడు ఎలాంటి వాడంట? సాధువైన లేకుంటే మృదువైన లేకుంటే సున్నితమైనటువంటి కాపరి. ఇంగ్లీష్లో ఏ జెంటిల్ షెపర్డ్ అంటారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. గొర్రెల కాపరి వలె ఆయన మందను. చదవమా. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలని కూర్చి రొమ్మున అంచుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలు. ఈ వచనంలో మనం గమనించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే జెంటిల్ మ్యాన్ అంటాం కదా, అట్లా జెంటిల్ షెపర్డ్, కాపరి, సున్నితమైనటువంటి కాపరి. ఎలాంటి వాడంటే ప్రతి స్థలములోనూ, ప్రతి యుగములోనూ, ప్రతి కాలములోనూ, ప్రతి ప్రజలలోనూ, అండ్ ఆ దేవుని ప్రజలందరిలోనూ ఇది సత్యం. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆ గొర్రెలను ఎత్తుకొని రొమ్మున ఆనించుకొని మోసేవాడు, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించేవాడు. ఎంత సున్నితంగా అంటే, అరే ఈ గొర్రెలు ఎలా ఉన్నాయి, ఇవి పాలు తాగేటివి కాబట్టి ఇవి నడవలేకున్నాయి అని రొమ్మును ఎత్తుకుంటాడు. ఎంత జాలి, ఎంత సున్నితమైన మనసు. కాబట్టి మన దేవుడికి అలాంటి మనసు. ఇది ఎంతైనా సత్యం, వాస్తవం. ఆయా కాలాల్లో మనం చూసినట్లయితే నేను మీకు కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, మీరు చూసుకోండి. టైం అయింది. కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, అందులో చూసుకోండి. దేవుడు జెంటిల్ కాపరిగా, అంటే జెంటిల్ షెపర్డ్ అంటే సున్నితమైనటువంటి కాపరిగా ఆయన ఎంత మందికి తన భక్తులకు బైబిల్లో ఈ విధంగా కాపాడాడో, ఈ విధంగా చేశాడో అన్న సంగతులు మనం చూడొచ్చు. ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనంలో, ఆదికాండం 48వ అధ్యాయము 15వ వచనంలో అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, అంటే ఇక్కడ ఆ దేవుడు ఇస్సాకును అబ్రహామును నడిపించినటువంటి దేవుడు గురించి మాట్లాడుతున్నాడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో అంటున్నాడు. మన దేవుడు ఆ జెంటిల్ షెపర్డ్గా, అంటే సున్నితమైనటువంటి కాపరిగా, లేకుంటే ఆ మోసుకుని వెళ్ళేటువంటి కాపరిగా ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటున్నాడు. సో మన దేవుడు జెంటిల్ షెపర్డ్, సున్నితమైన కాపరి. ఎలాంటి వాడంటే అవసరమైతే భుజాన వేసుకుంటాడు, అవసరమైతే మెల్లగా నడిపిస్తాడు. అలాంటి కాపరి యాకోబు జీవితంలో ఏం చేశాడంటే, యాకోబు అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటున్నాడు. మనం కూడా, లేకపోతే మనల్ని కూడా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి అన్లాక్ డౌన్ కానీ, లాక్డౌన్ కానీ, కరోనా వైరస్ వల్ల ఎంతో అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితుల్లో, జనసంద్రమంతా పాడైపోతున్న సమయంలో మన దేవుడు మనల్ని పోషించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు చెప్పినట్లుగా ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అన్నట్టుగా మనల్ని ఇంతవరకు పోషించినటువంటి దేవుడు. ఏ విధంగా అంటే ఆయన మనకు జెంటిల్ షెపర్డ్, అంటే సున్నితమైనటువంటి మృదువైనటువంటి కాపరిగా మనకు కావాల్సినవన్నీ దయచేస్తూ ఉన్నటువంటి దేవుడు అన్నమాట. సో తర్వాత మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనంలో ఇలా ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎస్, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆ సున్నితమైనటువంటి మృదువైనటువంటి సాధువైనటువంటి కాపరిగా ఉన్న మన దేవుడు మనకు ఏ తక్కువ లేకుండా చేసేటువంటి దేవుడు. ఆమేన్. ఈ యొక్క లాక్డౌన్ టైంలో మీరు కూడా గమనించి ఉండొచ్చు. నిన్న ఉదయం మాట్లాడుతున్నప్పుడు జాన్ పాల్ అన్నగారితో మాట్లాడుతున్నప్పుడు, అన్న మరి మీరు ఎట్లున్నారు, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నారు అని అంటే, అన్న తక్కువ లేకుండా దేవుడు కావాల్సిన కాడికి ఇస్తున్నాడు, విశ్వాసులు వాళ్ళ సహాయం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే
పనులు చేసుకునే వాళ్ళు కూడా బ్రతకలేని పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏ పని చేయలేకుండా దేవుని సేవ మీదనే ఆధారపడినటువంటి వారిని కూడా దేవుడు పోషిస్తున్నాడంటే లేమి లేకుండా కాపాడుతున్నాడు. ఏ విధంగా అంటే ఆయన మృదువైనటువంటి సాధువైనటువంటి కాపరి కాబట్టి, సున్నితమైనటువంటి కాపరి కాబట్టి ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడు. అదే కీర్తన గ్రంథం 28:9 అంటాడు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. సో మన యొక్క దేవుడు ఎలాంటి వాడంటే సున్నితమైనటువంటి దేవుడు, మృదువైనటువంటి దేవుడు, మృదువైనటువంటి కాపరి. ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఉద్ధరించేవాడు. నిత్యము కాపరిగా మనకుండి మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 52వ వచనం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 52వ వచనంలో ఉంటుంది, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయిను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. కాబట్టి మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో ఏదో ఒక గొర్రెల గుంపును గద తోలుకోబోయినట్టుగా నడిపించినట్టుగా అన్ని లక్షల మందిని దేవుడు నడిపించాడు. ఏ విధంగా అంటే కాపరిగా ఉంది. ఆ కాపరి ఈ రోజు మనకు కాపరి అయి ఉన్నాడు. ఆ కాపరే మనకు ఈ రోజున సున్నితమైనటువంటి కాపరిగా, లేకుంటే జెంటిల్ షెపర్డ్ గా ఆయన మనకు ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికే సమస్తమైన మహిమ కలుగును గాక. అదేవిధంగా కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలులకు కాపరి, చెవియుగము మందవలే యోసేపును నడిపించువాడా అని అంటున్నాడు. సో మన దేవుడు ఎలాంటి వాడంటే మృదువైనటువంటి కాపరిగా ఉన్నటువంటి దేవుడు, చెవియగ్గేవాడు అంటే మన ప్రార్థనలు వినేవాడు. ఆయన మందవలే మనల్ని తిరిగి మరలా నడిపించేటువంటి వాడు. త్వరలోనే దేవుడు మనకు సహాయం చేసి తిరిగి మరలా సంఘంగా కూడుకునేటువంటి విధంగా దేవుడు చేయబోయేటువంటి దేవుడు. యేసు నామములో ఆ కార్యం త్వరగా జరిగించును గాక. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఏమిటంటే ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయండి. సో గొర్రెల మందను ఆ కాపరి కాపాడినట్లుగా మన దేవుడు మనల్ని కాపాడుతాడంట. ఎందుకంటే ఆయన సున్నితమైన వాడు. మనం బాధపడుతుంటే చూడలేని కాపరి మన దేవుని. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మొదటిగా మంచి కాపరి, రెండవదిగా ఆయన గొప్ప కాపరి, మూడవదిగా ఆయన సున్నితమైన కాపరి, నాలుగవదిగా క్షమించండి మూడవది వచ్చేసి అనుభవం కలిగినటువంటి కాపరి, నాలుగవదిగా సున్నితమైన కాపరి, ఐదవదిగా గమనించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఓపిక కలిగినటువంటి, లేకుంటే ఓర్పు కలిగినటువంటి కాపరి. ఓర్పు కలిగినటువంటి కాపరి. ఎవరైనా రాసుకునే వాళ్ళు 5వ పాయింట్గా మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఓపిక కలిగినటువంటి, లేకుంటే దీర్ఘశాంతం కలిగినటువంటి కాపరి. ఏ విధంగా చెప్పొచ్చు అనంటే లూకా సువార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో ఇలా రాయబడి ఉంటుంది. సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా చదువుతున్నాను. మీలో ఎవరికైనాను నేను నిలిచి ఎందును నీకే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంత తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు. క్షమించన్నా అన్న లూకా సువార్త అన్న, మీరు యోహాను సువార్త చదువుతున్నారు. లూకా సువార్త, మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు దొరుకు వరకు దానిని వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అన్నాడు. సో ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మన దేవుడు ఎలా కనబడుతున్నాడంటే చాలా దీర్ఘశాంతము, ఓర్పు కలిగినటువంటి కాపరిగా కనపడుతున్నాడు. ఎందుకంటే ఒక గొర్రె ఇప్పుడు మనం సంఘంలో ఉన్నాము, ఒకరు ఇద్దరు ఏదో అందరూ విశ్వాసంలో నిలబడలేదు, ఒకరు ఇద్దరు తప్పిపోయారు, కొంచెం దూరం అయిపోయినాం, దేవుడికి దూరం అయిపోయినాం.
అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడు. ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, ఆ తప్పిపోయిన దాని కొరకు వెతికి వెతికి తిరిగి దాన్ని కనుగొంటాడంట. ఆ విధంగా మన దేవుడు ఏంటంటే, నువ్వు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఏ టైంలో ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ నువ్వు దూరం అయిపోయావో, ఎక్కడ నువ్వు పడిపోయావో అది దేవుడు గమనించి నీ కోసం వెతుకుతున్నాడు. మరలా ఓర్పు కలిగినటువంటి, సహనం కలిగినటువంటి కాపరిగా మన దేవుడు వెతికి వెతికి తిరిగి మరలా నిన్ను తన సంఘంలో తన యొక్క ఎదుట నిలబెట్టుకునేడానికి, లేకుంటే తన భుజముల మీద నిన్ను మోసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనకు ఐదవదిగా ఉన్నటువంటి కాపరి ఎలాంటి వాడు అంటే, మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఓర్పు లేక సహనం కలిగినటువంటి కాపరి అని ఆ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక ఆరవదిగా గమనించినట్లయితే పర్సనల్ షెపర్డ్ అంటారు. అంటే వ్యక్తిగతమైనటువంటి కాపరి మన దేవుడు. ఎలాంటి వాడంట? వ్యక్తిగతమైనటువంటి కాపరి. ఏ విధంగా అని అంటే, మనం చదివినట్లయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనంలో, 23వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, ఆయన నన్ను పరుల చేస్తున్నాడు. చాలు తల్లి, అదొక్కటే. ఇక్కడ అంటున్నాడు యెహోవా నా కాపరి. వాస్తవానికి దావీదు అప్పటికే కాపరి. ఎవరి కాపరి అంటే గొర్రెల కాపరి. యెహోవా నా కాపరి అంటున్నాడు అంటే ఇతనే కాపరి. బట్ ఇతనికి కూడా, ఈయనకు కూడా, దావీదు గారికి కూడా ఒక కాపరి దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. సో ఈ వాక్యము ఎలాంటి వారికి అంటే, మరి మా లాంటి వాళ్ళకు, దైవ సేవకులకు, దేవుని పరిచయంలో వాడబడేటువంటి వాళ్ళకు. మేము జాన్ పాల్ అన్న గారు ఒక సంఘానికి కాపరి కావచ్చు, బట్ ఆయనకు కూడా ఒక కాపరి వ్యక్తిగతంగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మన దేవుడు. ఆమేన్. ఆయన ఎవరు అంటే మన దేవుడు ఆయన. అందుకని దాని కొరకు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం తీసి పెట్టుకోండి. దాంట్లో 3వ వచనం నేను చదువుతున్నాను. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. చూడండి, పేరు పెట్టి పిలుచును అన్న మాటలో అన్ని గొర్రెలకు ఒకటే పేరు ఉండదు. ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పేరు ఉంటుంది కదా, వ్యక్తిగతంగా. ఆమేన్. మన దేవుడు ఎలాంటి వాడంటే పేరు పెట్టి పిలిచినంటే ఒక్కొక్క గొర్రె గురించి, అంటే ఒక్కొక్క విశ్వాసి గురించి, ప్రతి సేవకుడి గురించి, సేవకుడైతే సేవకుడు, విశ్వాసి అయితే విశ్వాసి, ఎవరైనా కానీ ఈ కాపరి ఎలాంటి వాడంటే వ్యక్తిగతమైనటువంటి కాపరిగా దేవుడు ఉన్నాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. సేవకుడైతే సేవకుని పేరు పెట్టి పిలుస్తాడు, విశ్వాసి అయితే విశ్వాసిని పేరు పెట్టి పిలుస్తాడు. వ్యక్తిగతంగా ఎరిగినటువంటి కాపరిన. 4వ వచనంలో అంటున్నాడు, 4వ వచనంలో, అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును. గొర్రెలు అతని స్వరము ఎరుగును అంటే ఆ గొర్రె తెలుసుకోవాలి, అతని స్వరాన్ని అర్థం చేసుకునేంతగా. అంటే గొర్రె కాపరి స్వరాన్ని, కాపరి గొర్రె స్వరాన్ని గుర్తుపట్టే విధంగా వ్యక్తిగతంగా సంబంధం కలిగినటువంటి కాపరిన, వ్యక్తిగతంగా సంబంధం కలిగినటువంటి కాపరి. సో ఎన్నోది మనం చూస్తున్నాం, ఆరోది కదా. ఆరోదిగా వ్యక్తిగత కాపరి ఎలాంటి వాడంటే ఆయన వ్యక్తిగతంగా పేరు పెట్టి మనల్ని పిలిచి మన గురించి చూసేవాడు, వ్యక్తిగతంగా మనతో మాట్లాడేవాడు. అంతేకాకుండా 15వ వచనంలో అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని ఎలాగును ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును అంటున్నాడు. ఒక్కొక్క గొర్రె గురించి ఆయన చాలా చాలా చక్కగా ఎరిగినటువంటి వాడు. ఈ గొర్రె ఎక్కడ పడిపోతుంది, ఈ గొర్రె బలహీనత ఏంటి, ఈ గొర్రె ఎందుకు కుంటుతా ఉంది, ఇది ఎందుకు కుంటడానికి కారణం ఏంటి, అన్నీ తెలిసినటువంటి దేవుడు మన దేవుడు. వ్యక్తిగతంగా మనకు కాపరి ఉన్నాడు. 16వ వచనంలో అంటాడు, ఈ గడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను, అవి నా స్వరము వినును అంటున్నాడు. అవి నా స్వరము వినును. 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసారా, అవి నన్ను కూడా వెంబడిస్తాయి. ఎలాంటి వాడంటే వ్యక్తిగతంగా మన దేవుడు వ్యక్తిగతమైనటువంటి కాపరి. సంఘానికే కాదు, లేకుంటే గొర్రెల మందకాన్ని కాదు, వ్యక్తిగతంగా కూడా ఆయన కాపరి.
సమయం అయినట్లుంది బ్రదర్. అన్న అయిపోయిందన్నా. సరే, అయితే ఒక్క పాయింట్ ఉంది, చెప్పమంటారా ముగిస్తామా? ఓకే ఓకే అన్న. చివరిగా నేను రెఫరెన్స్ చదివేసి ముగిస్తాను. 7వదిగా ఏంటంటే, ఇది మనకు ప్రాముఖ్యమైనది. ఇది కూడా ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, చీఫ్ షెపర్డ్ అని ఉంటుంది. చీఫ్ షెపర్డ్ అంటే ప్రధాన కాపరి అని రాయబడి ఉంటుంది. 7వదిగా మన దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రధాన కాపరి. ప్రధాన కాపరిగా ఆయన డ్యూటీ ఏంటి, ఆయన పని ఏంటి అని అంటే, మీరు ఆ పై వచనాల్లో మీరు చదివినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్లుండక మందకు మాదురులుగా ఉండుడి. ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం ఏంటి అని అంటే, మనం అందరం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇందాక విన్నాం 6 విషయాలు దేవుడు ఏ విధంగా మనల్ని చూస్తాడు అని, చేస్తున్నాడు అని. 7వది ఏంటంటే ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆ 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అది బహుమానం ఉంది. 7వ కాపరిగా 7వది ఆయన చేసే పని ఏంటంటే, మనకు బహుమానము, కిరీటం ఇచ్చేటువంటి వాడు. ఎవరికి కిరీటం ఇస్తాడంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటూ దుర్లాపేక్షతో కాకుండా సిద్ధ మనసుతో అంటే ఇష్టపడి దేవుని మందను కాయాలి. సేవకుడు ఒకటే కాదు, ఇందాక మీకు చెప్పినట్లుగా సేవకుడు ఒక్కడే కాదు, సేవకుడు కూడా ఏదైనా చేసినా అది దేవుని సామర్థ్యమును బట్టే చేస్తున్నాడు. సో మీరు కూడా అంతే, విశ్వాసులు కూడా అంతే. కాబట్టి ఆ యొక్క మందను, లేకుంటే ఆ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేయాలంటే పై విచారణ చేయాలి. మనం ప్రతి ఒక్కరిని కూడా పై విచారణ చేయాలి. ఎవరు విశ్వాసంగా ఉన్నారు, ఎవరు పడిపోతున్నారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ఏ అక్కర్లో ఉన్నారు అని ప్రతి విశ్వాసి, మీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఇంకొక విశ్వాసి గురించి విచారణ చేసి మనం దేవుడికి ఇష్టంగా, దేవుడికి చిత్తానుసారంగా మనం చేసినప్పుడు మనకందరికి బహుమానం ఇచ్చేటువంటి కాపరిగా మన దేవుడు ఉన్నాడు. అందుకని ఆయన పేరు ఏం పేరంటే వాడబారని మహిమ కిరీటం ఇచ్చేటువంటి ప్రధాన కాపరి. కాబట్టి ఆ 7 విషయాలు, ఈ 7 విషయాలు మళ్ళీ మీరు ఎట్లు రికార్డ్ అవుతుంది కాబట్టి తర్వాత వినండి. వీటి గురించి మళ్ళీ కావాలంటే వినండి, అర్థం చేసుకుని ఎవరు భయపడకుండా దేవునిలో విశ్వాసంలో ఎదగాలని, పెరగాలని ప్రభు పేరిట మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అదేవిధంగా మరి ఇట్టి అవకాశం కల్పించినటువంటి దైవ సేవకులు జాన్పాల్ అయ్య గారికి, అలాగే బ్రదర్ సునీల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్య భాగం మీ వినికిడిలో, మీ అందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన రాకడ కోసం సిద్ధపరచును గాక. వందనాలన్నా. ఓకే, లైన్లోనే అన్నా.